మంగళవారం స్థానిక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నల్గొండలో రాజ్యాంగం ఆమోదించబడిన రోజు సందర్భంగా డాక్టర్ గొల్లబోయిన అంబేద్కర్ అధ్యక్షతన విద్యార్థినులకు రాజ్యాంగంపైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భారత్ బచావో జిల్లా అధ్యక్షురాలు ఉదయ మాట్లాడారు. మంగళవారం స్థానిక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నల్గొండలో రాజ్యాంగం ఆమోదించబడిన రోజు సందర్భంగా డాక్టర్ గొల్లబోయిన అంబేద్కర్ అధ్యక్షతన విద్యార్థినులకు రాజ్యాంగంపైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భారత్ బచావో జిల్లా అధ్యక్షురాలు ఉదయ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పేదరికం, నిరుద్యోగం, ఆదాయం, అసమానతలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉన్నాయని అన్నారు. సమూహ రైటర్స్ ఫోరం నాయకులు కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ, రాజ్యాంగంలో పొందుపరిచిన 51 ఏహెచ్లోని శాస్త్రీయ దృక్పథాన్ని పాలకులు, ప్రజలు పాటించినప్పుడే మూఢ విశ్వాసాలు లేని ఆధునిక సమాజం వృద్ధి చెందుతుందని అన్నారు. తదనంతరం విద్యార్థుల చేత భారత రాజ్యాంగ పీఠికను చదివించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూ ఓ వెంకటేశం, కవి రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పర్వతాలు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి సుదర్శన్, రాష్ట్ర నాయకులు జె కొండల్ రెడ్డి, రమ్యసుధ, సునీత, మోత్కూర్ శ్రీనివాస్, భీమార్జున్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల సంవత్సరాలు పోరాడితే అప్పుడు మనుషులందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలనే ఒక భావన, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా, చట్టం ముందు అందరూ సమానులు అనే భావన అంతకుముందు లేదు. ఎప్పుడైతే మనకు రాజ్యాంగం వచ్చిందో ఆ రాజ్యాంగంలో రాసుకున్నామో సమానత్వాన్ని చేకూర్చుకోవడానికి వారందరిలో వ్యక్తిగత గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ అసెంబ్లీ 26th day of November 1949 ఈ సందర్భంగా వివిధ ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న మేమంతా కలిసి కొన్ని కళాశాలలో, తర్వాత హాస్టల్లో పిల్లలకి రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడము, తర్వాత రాజ్యాంగంలో ప్రధానమైనటువంటి విషయాల గురించి వాళ్ళతో చర్చించడము, దానికోసం మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. మన భారతదేశ రాజ్యాంగంలో ప్రధానమైనటువంటి మౌలిక కాన్సెప్ట్స్ అయినటువంటి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అనే అంశాల యొక్క విశిష్టతని, తర్వాత ప్రపంచ దేశ రాజ్యాంగాలన్నింటిలో భారతదేశ రాజ్యాంగ విశిష్టతని, ఫ్లెక్సిబిలిటీని, ఈ రాజ్యాంగం ఈ దేశపు అట్టడుగు ప్రజలకు కూడా కల్పించిన హక్కులను, ఆ హక్కులను కాపాడుకోవడం కోసం ఇది ప్రజల చేతిలో ఎట్లా ఆయుధంగా ఉపయోగపడుతుందో, ఈ ఆయుధాన్ని రూపొందించి మన చేతికిచ్చిన అంబేద్కర్కు నివాళులర్పిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. భారత ప్రజలమైనటువంటి మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు అందరికీ ఉందని గుర్తు చేస్తూ మేము చేస్తున్న కార్యక్రమం 75వ సంవత్సర భారత రాజ్యాంగ దినోత్సవ శుభ సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా మేము వివిధ విద్యాలయాల్లో, స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలలో మేము భారత రాజ్యాంగం పీఠిక గురించి వాళ్ళకు తెలియపరిచి భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలనేటువంటి విషయాలపై మేము ఆహ్వానం కల్పించేటువంటి కార్యక్రమంలో భాగమే మేము ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమంగా మేము తెలియపరుస్తాం. ఆమోదించినటువంటి రోజు అంటే భారతదేశానికి ఒక లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం ఉండాలని మన దేశ ప్రజలందరూ, అన్ని రాజకీయ పార్టీలు కోరుకున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా మనకు అంబేద్కర్ నేతృత్వంలో ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి భారతదేశంలో ఉండేటటువంటి అసమానత్వాన్ని రూపుమాపే విధంగా, సమాన అవకాశాలని కల్పించే విధంగా, అన్ని మతాల్ని గౌరవించుకునే విధంగా, ఎవరి మత విశ్వాసాలకు భంగం కలగకుండా ఉండేటటువంటి ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఈరోజు.